సినిమాల్లో సినిమాల్లో ఏమన్నా చెప్పండి మీరు? అవి చూసిన వాళ్ళు పిల్లలు ఏమనుకుంటారు చెప్పండి? చూపిస్తున్నారు కదా బాగా ఫోన్లు ఇచ్చి సినిమా హాల్కి పంపించి బాగా సినిమాలు చూడరా, చెడిపోరా, నువ్వు కూడా ప్రేమించరా, నువ్వు హీరో అయితే హీరోయిన్ కోసం ఫైట్ చేసి వాడు గెలుచుకున్నాడు, నువ్వు కూడా హీరోయిన్ కోసం ఎవడో ఒకటి చంపేయరా, అదే కదా నేర్పించేది. కాబట్టి సినిమాలు చూసిన వాళ్ళు ఎలా ప్రభావితం అవుతున్నారో ఒక వీడియో చూపిస్తాను మీకు. ఇప్పుడు సినిమా చూసాడు ఒకడు, సినిమా చూసిన తర్వాత ఏం చేయాలా? నేను హీరోని అవ్వాలి, నేను కూడా హీరో లాగా చేయాలి, అందరూ కూడా నన్ను పొగడాలి, ఆ హీరోని అంటే పొగిడారు నన్ను కూడా పొగడాలని ఒకడు అదే చేయాలనుకున్నాడు. అదేం చేశాడు చూడండి వీడియోలో. ఒక హీరో సినిమాలో ఏదైతే చేస్తాడో వాడు తగ్గేది లేదని ఈడు తగ్గేది లేదని, వాడు లేకపోయినట్టు ఈడు లేకపోయినా అవుతాడు, వాడు ఫైట్ చేస్తే ఈడు ఫైట్ చేస్తాడు, వాడు తిడితే ఈడు తిడతాడు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏమి? వాడు చివరికి చచ్చిపోయాడు తెలుసా? బైబిల్లో వీళ్ళ గురించి దేవుడు ఏమి చెప్పాడో తెలుసా? ఏమి చెప్పాడో ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 14వ చెప్పదే వచ్చింది. యెహోవా జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరగడానికి కోరిక, అడ్డం లేకుండా, కాళ్ళకు అడ్డం లేకుండా, ఎవరికి అడ్డు అదుపు లేదంటారు కదా, అడ్డు అదుపు లేదంటే సమాజం తయారైంది. ఎవరికి అడ్డు అదుపు లేదు, ఎవడైతే రాకండి అంటున్నారు, ఎవడైతే రాకండి. మీరు ఈ మధ్య జరిగిన ఒక సంఘటన, ఒకప్పుడు టీచర్లు అంటే బడిలో భయపడేవాళ్ళు, ఈ రోజు టీచర్ చెప్పు తీసుకొని కొట్టింది. సోషల్ మీడియాలో వచ్చింది, మీరు అందరూ చూసారు. టీచర్ చెప్పు తీసుకొని కొట్టింది అంటే అడ్డు అదుపు లేదు, ఎవడో వెనక ముందు ఎవడు అనేవాడు లేడు, అడ్డం లేదు. అడ్డం లేకుండా తిరగడానికి మనుషులు ఎచ్చగలిగిన వాళ్ళంట. కోరిక కోరిక మనుషుల కోరిక ఎంతో తెలుసా? అడ్డు అదుపు ఉండకూడదు నాకు. ఎవరికి అడ్డు అదుపు లేకుండా బ్రతుకుతున్నారు జనాలు. అంటే దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? వీళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలురను పిల్లలను శిక్షించుట, వారి నువ్వు మానుకోవాకరా, వాడు తప్పు చేసినప్పుడు చలాలు కొట్టకుండా, అబ్బా నా పిల్లోడే, నా బుజ్జే, నా తల్లి, నా కన్నే అని బుజ్జుకిచ్చావు కాబట్టి మా పిల్లోడిని ఏమన్నంటే నేను ఊరుకోను, మా పిల్లోడు తప్పు చేయలా అన్న ముందుగా నువ్వే చదువుతుంటావే. ఇప్పుడు అన్న వచ్చి అమ్మా మీ పిల్లోడు ఎట్ట చేశాడమ్మా, ఏందమ్మా అంటే మా పిల్లోడు అట్టంటోడు కాదండి, మా పిల్లలు అట్లాంటిది కాదండి, ముందుగా నువ్వే చదువుతుంటావే. ఈ బాలులను శిక్షించుట మానుకో, మాకు కర్ర తీసుకొని చెత్త కొడితే వాడు చచ్చిపోకుండా ఉండేవాడు. ఈ రోజు చూడు వాడి పరిస్థితి చూడేమైందో, వాడి పరిస్థితి చూడండి ఏమైందో. అంత ఉండేది కాదు, వాడు చచ్చిపోయేవాడు కాదు కదా. మొక్క అయినప్పుడే వచ్చినట్టయితే వాడు పాతాళానికి పోకుండా, నరకంలో జారిపోకుండా నువ్వు ఆత్మను కాపాడేదాని కదా. కర్ర తీసుకొని కొడితే వాడు తప్పు చేసినప్పుడు మరి ఇది తప్పురా అని నువ్వు చెప్పినట్టయితే బుద్ధి నువ్వు తప్పించేవాడు కదా. దేవుడు కంటతడి పెడుతున్నాడు, రోదన చేస్తున్నాడు, ఆయన గుండె కరిగిపోతుంది మీ నిమిత్తం, నీకోసం ఆలోచించి. ప్రపంచ పరిస్థితులు బాగలేదు. దేవుని మాట వింటే, ఈరోజు దేవుడికి లోబడితే నూతనమైన స్వభావం, నూతన మనసును మీ అందరికి ఇస్తానంటున్నాడు. రాతి గుండెని తీసేసి మెత్తని హృదయాన్ని మీ అందరికి ఇస్తానంటున్నాడు.